హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మీరందరూ మంచిగున్నారా? మేమైతే మంచిగున్నాం దోస్తులు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అట్లా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, మీ అందరికి తెలుసు కదా, మన వీడియోస్లోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు, చిన్న పిల్లల కొరకు మాత్రం కాదు. దోస్తులు, మీకు చిన్న మాట చెప్పనా? మనందరికీ తెలుసు కదండి, మొగుడు పెళ్ళాలన్నాక వాళ్ళిద్దరి మధ్య కొట్లాటలు, లొల్లులు, గొడవలు ఇవన్నీ సహజమే కదా. కానీ పాపం పిల్లలకు ఇవాళ రేపు తెలియక చిన్న కొట్లాటకే డివోర్సులు తీసుకుంటారు. అట్లా చెయ్యకండి పిల్లలు. మీరు ఎవరిని చేసుకున్నా, ఎంతమందిని చేసుకున్నా అట్లనే ఉంటాయి కొట్లాటలు. సో దోస్తులు, మనం మన ఆడవాళ్ళ సమస్య గురించి మాట్లాడుకుందాము. మొగుడు తిక్కముక్కపోడైతే, మన మాట అస్సలకే వినకపోతే, లేకపోతే బుర్ర తక్కువవాడు, ఏమి చేత కానివాడు మన భర్త అయితే అతడిని మన పెద్ద కొడుకులాగా చూసుకోవాలంట. అంటే దోస్తులు, మన పెద్ద కొడుకు బుర్ర తక్కువ పనులు చేస్తుంటే, తిక్కగా ఉంటే, మనం చెప్పిన మాట వినకపోతే మనం ఏమంటాం? విడిచిపెట్టుకోం కదా దోస్తులు మన కొడుకుని. అలాగే అనుకోవాలంట. నా కొడుకే కదా, పోనీలే అనుకుంటాం. అదే మన భర్త మనని కంట్రోల్ చేస్తూ ఉంటే, అలా చెయ్యు ఇలా చెయ్యు అని మనని ఊకే ఆదేశిస్తూ ఉంటే, పోనీలే నా తండ్రి లాంటి వాడు అనుకోవాలంట. మన తండ్రి మనకి ఎన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టినా, ఏం చేసినా మా డాడీ ఇంతే అని మనం అనుకుంటాం కదా దోస్తులు. అట్లనే మన మొగుడిని కూడా చూసుకోవాలంట. ఇంకా అంతే దోస్తులు, ఇలా ఉంటే చాలంట. మన భార్య భర్తలు గొడవ పడకుండా, విడిపోకుండా కలకాలం ఉంటారు. మరి దోస్తులు, మీరెంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 64కి వచ్చేసాము. దోస్తులు, వారానికి 3 సార్లు హైప్ ఆప్షన్ వస్తుంది. మన వీడియోస్ని హైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసుడు అస్సలు మర్చిపోకండి దోస్తులు. అట్లనే కామెంట్ చేయండి వీడియో ఎట్లుందో. మీ దోస్తులకు కూడా పంపుకోండి, నవ్వుకుంటారు. మరి దోస్తులు, మన వీడియోలో ఏముండబోతుందో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా? ఏమండి, వచ్చేటప్పుడు నేను పెట్టిన లిస్టు ఖచ్చితంగా పట్టుకరండి. ఏం లిస్టు పట్టుకచ్చుడే? ఇప్పుడేనా? వరలక్ష్మి శుక్రవారానికి ఇంకా మస్తు రోజులు ఉన్నది. నువ్వు ఇప్పుడు తెచ్చి పెడితే నేను అన్ని తయారు చేసి పెట్టుకునేసరికి, డెకరేషన్లు చేసుకునేసరికి అదే టైం అవుతుంది. ఏం డెకరేషన్లే? ఉన్నదాంతో సంతృప్తిగా మంచిగా దేవునికి మొక్కుకోవాలి. కానీ మీకేం తెలుసండి, చుట్టుపక్కల వాళ్ళు అందరు మన ఇంటికి వస్తారు. అయ్యో గిమ ఏం చేయలేదు, గింత చేసిందా అంటారు. వాళ్ళు ఏందో అంటారని నువ్వు ఆర్భాటాలకు పోతున్నావా? నువ్వు పూజ దేవుడి కోసం చేస్తున్నావా, వాళ్ళ కోసం చేస్తున్నావా? నేను నా భర్త కోసం చేస్తున్నా. భర్త మంచిగా ఉండాలి, మన ఇంట్లో మంచి ఐశ్వర్యం ఉండాలని చేస్తున్నా కదా. మరి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకే నీకు? పోయిన సంవత్సరం గట్లనే అవిదే ఇవిదే ఏందో ఏందో తెమ్మన్నావు. ఓ నెల రోజులు సంధి పెట్టినావు దుకాణమిడ. లాస్ట్కి ఏం చేసిందా అంటే ఏం చేయలేదు. మరి యూట్యూబ్లో చూసేస్తే నాకు చక్కగా రాలే. మరి అది ఏదో రెడీమేడ్గా తయారు చేసిందే కొనుకొచ్చుకోవచ్చు కానీ ఇంత బాధ ఎందుకు, ఇన్ని కష్టాలు ఎందుకు? అట్లా తెస్తే చీప్గా అవుతాయి. సరే నేను పోతానా. మీ ఆడోళ్ళు ఎంత చెప్పినా వినరు. దేవతనే వచ్చి చెప్తే తింటారు కావచ్చు. సరే పోతి. నేను ఎప్పుడు ఏది చెప్పినా దానికి అపోజిటే చేస్తాడు. ఒక్కొక్కళ్ళు అలా పిల్లలు చెప్పిండని ఓ దేశం అంతా తిరిగి పట్టుకొస్తారు. నువ్వుగా చిన్న చిన్న సామాన్లుగా మార్కెట్ నుంచి చేయడానికి ఏడబడుతుంది. అబ్బో నాతోటి కాదే, నేను పోతున్నా. శరత్ అన్న ఇంకా ఆఫీస్కోలేదా? పోలేదు రాని. ఏడబోతాడు? నాతోటి వాదించడానికే టైం సరిపోతలేదు అయ్యగారికి. నేనేం వాదించి, నేను ఏదంటే తెస్తానే ఉంటాయి కదా. ఏమైందే? అన్నయ్యతోటి కొట్లాట పెట్టుకోబడుతుంది. చూడమ్మా, పోయినసారి వరలక్ష్మి వ్రతానికి ఏందో ఏందో తెప్పించింది, ఒక్కటి కూడా తయారు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్త ఐటమ్స్ చెప్పింది, ఏందో ఏందో తయారు చేస్తుందట. ఏడుకని తిరగాల నేను, ఏడు నుంచి పట్టుకురావాలి. పోని రాని నన్ను తీసుకొని ఒమ్మందామంటే వామ్మో 500 అయ్యే కాడ 1500 చేసుకొని వస్తుంది బిల్లు. దాని బదులు నేనే ఎట్లో అట్లా వచ్చింది నయం. ఏందే సరే, నువ్వు ఉన్న వాటితోటి చేసుకోవాలి కానీ ఇవన్నీ ఏమిటికి? పోయినసారి ఇక గోదారక్క ఏమన్నదే, మా ఇంట్లో మేము మస్తు చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం, చూడండి గివి తెప్పించినా గవి తెప్పించినా అన్నదా లేదా? గామె తెప్పించుకొని చేసుకుంటే నీకేమవుతుంది?
ఇట్లా చెప్పమ్మా. నేను కూడా గట్లే చేస్తా, లేకపోతే నా ఇజ్జత్ పోతుంది. అన్నయ్య మీరు ఓంటి అది గట్లే అవుతుంది. పోనాడు ఇక ఈడుండి నన్ను ఏదో ఒకటి అంటావు కానీ. మీరు ఇప్పుడు ముచ్చట్లు పెట్టుకోవడానికి నన్ను బయట జరిమెత్తారు, నాకు తెలియదా? కాదన్నయ్య మీరు ఓన్లీ టైం అవుతుంది, అది గట్లనే అవుతుంది. చెప్తే నీకు కదా పోనాడు డబ్బా కట్టినా పో. ఏం దేవు, ఇద్దరు కలిసి నన్ను బయట దాన్ని జరివేస్తట్టున్నారు కదా. పోపో ఇక. ఏందే నువ్వు ఏ పోని అని ఆయన గట్లే అంటాడు కానీ నీకు మస్తు ముచ్చట్లు చెప్పాను నేనాడు. ఏం ముచ్చట? నేను నీకు ఒక ముచ్చట చెప్పుదామని వచ్చిన. అవ్వో నేను చెప్పే ముచ్చట్లు చిన్న ముచ్చట్లు కాదే, ఓ పెద్ద కథలు. నేనే అద్దాం అనుకుంటున్నా, నువ్వే వచ్చినవిగా. ఏం ముచ్చట్నే చెప్పు. నువ్వైతే అచ్చిడే కూసో. ఫస్ట్ నీ చిన్న ముచ్చట చెప్పు, తర్వాత నేను పెద్ద ముచ్చట్లు చెప్తా. చెప్పు ఫస్ట్ నీ ముచ్చట ఏందో. మా ఆడబిడ్డ మళ్ళీ వస్తుంది, మొన్ననే పోయింది. నీ పిసపాడుగాను ఇదో ముచ్చట, దానికి నువ్వు వీడిదాకా వచ్చి చెప్పన్నా. అది వారానికి 4 సార్లు రానే వస్తుంది. దానికి నువ్వు ఎప్పుడు ఏంది, నేను అయ్యో అవునా అనుడేంది. కాదే రాఖీ రోజు వస్తా అన్నది. ఇంకెన్ని రోజులు ఉన్నది రాఖీకి? ఇప్పుడే వచ్చుడు అవసరమా? అది పోయి పట్టుమని 4 రోజులన్నా కాలేదు. నన్ను రాజుని సక్క ఉండని అది వచ్చిందంటే. అది నువ్వు రాకన్నా బొట్టు పెట్టి కాలు మొక్కి నీ కాలు మొక్కుతా నువ్వు రాకన్నా అయినది. 1,00,00,000 రూపాయలు ఇస్తా అన్నా అయినది. అది అత్తనే ఉంటుంది తల్లిగారింటికి. నువ్వు రావద్దన్నా వస్తుంది. దానికోసం ఫీల్ అవుతావేంది? నువ్వు చెప్పే ముచ్చట ఏందో చెప్పిగా. ఇదేనా నీ ముచ్చటిగా? పాస్వాన్ల ముచ్చట చెప్పడానికి ఆ నుంచి ఇటు దాకా ఊపుకుంటూ వచ్చింది. సరే నువ్వు చెప్పే, ఏమో చెప్తా అంటివి కదా. నేను చెప్పే ముచ్చట నీ ఆడబిడ్డది కాదు మరి, మా అత్తదా? మీ ఆడబిడ్డకు ఆడబిడ్డది. మా ఆడబిడ్డ వాళ్ళ ఆడబిడ్డనా? అమెరికాలో ఉంటుంది. గా ఆడబిడ్డ గురించి కాదే, మీ అత్తింట్లో ఉన్న ఆడబిడ్డ గురించి. ఎవరు? మిన్నునా? మిన్నునే. మిన్ను కొంప కొల్లేరి వేస్తట్టున్నది. అయ్యో ఏమైందే గట్లా అంటున్నావు? ఏమన్నది? నన్నేమంటలేదే. మరి ఎవరినేమన్నదే? తొందర చెప్పు. మా బంటి తెలుసు కదా నీకు? తెలుసు. మీ మరిది బంటి ఎట్లా అంటాడో చెప్పే. బంటి అనగానే గుర్తుకొచ్చేది చదువు. మంచిగా చదువుతాడు, మస్తు మంచోడే. ఎందుకే? ఆ బంటితోటి మీ మిన్నుతోటి చిక్కచ్చి పడ్డది. ఏం చిక్కే? డౌట్స్ అడుగు బంటి, నన్ను నువ్వే చెప్తావు కదా. గదే నా కర్మ పాడుగాను. ఉన్న కాడుండక కర్మని తీసుకొచ్చి నెత్తి కట్టుకుంటా. ఏమైందే? ట్యూషన్ చెప్పమన్నదేంది మా మిన్ను వాళ్ళ అమ్మ? అయ్యో మా మిన్ను అని ఆగుతలేవు కదనే. సరే మన మిన్ను. ట్యూషన్లు కాదు నా బొంద కాదు. నచ్చిన రోజు గమనించినవా మిన్నుని ఏం చేస్తుందో? ఏం చేసిందే? మంచిగానే ఉన్నది, మాట్లాడింది, పోయింది. ఉన్నంతసేపు ఆ బంటి గాని రూమ్లోనే ఉన్నది. అవును, ఏమైంది ఇప్పుడు? బంటితోటి పిసపిస ఎత్తందట. బంటిని పోయి పట్టుకుంటాందట. నువ్వు లేకుండా నేను ఉండలేనంటాందట. ఏందే? ఎప్పుడు ఇదంతా జరిగింది? నచ్చినప్పుడే ఒకటే రోజుకు ఏందేందో ఎత్తందట. ఏందే నువ్వు మాట్లాడేది? ఏమన్నది? కొంపదీసి ఐ లవ్ యూ చెప్పింది ఏంది? ఇంకా చెప్పలేదు కానీ గట్లనే వేస్తుందట. నువ్వు మా తండ్రి లెక్క అనిపిస్తున్నావని పోయి పట్టుకున్నదట బంటిని. అట్లా అనిపించింది కావచ్చే తండ్రి లెక్క. దానికే మనం అవన్నీ అనుకున్నాడు ఎందుకు తీ. నేను దరిద్రపోటు సలహా ఇచ్చిన కదా, డౌట్స్ ఉంటే అడుగు చెప్తాడు బంటి అని. డౌట్స్ ఉంటే అడుగుతా అని ఫోన్ నెంబర్ పట్టుకుపోయిందట. ఎవరిది? బంటిదా? బంటి ఫోన్ నెంబర్ ఎందుకు ఇచ్చినవే? మనది ఇస్తే అయిపోతుండే కదా. అవసరం ఉంటే మనం ఇచ్చేటోళ్ళం ఫోను. నా బొంద నన్ను ఎక్కడ అడిగిందే? ఆయన దగ్గరికి పోయి ఆనే నంబర్ అడిగింది. ఇచ్చేసిండా బంటి? ఇచ్చిండట. ఇక రోజు ఫోన్ చేస్తుందట ఊకే. తిన్నవా బంటి, పన్నవా బంటి, లేచినవా బంటి అనుకుంటా. టార్చర్ చేస్తాంది వదినా నాకు చెప్తాండాడు వచ్చి. పొరడు మంచిగా చదువుకుంటాడే, ఇవన్నీ వేసుడికి ఏమన్నా డిస్ట్రాక్ట్ అవుతాడని భయం అవుతుంది. నీ డిస్ట్రాక్షన్ పాడుగాను. ఆమెకు తెలిస్తే నన్ను చంపేస్తుందే. నీకు వాని చదువు కన్నా ఎక్కువ నావే నిన్ను చంపేసుడు. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? చదువు ఇవాళ కాకపోతే రేపు చదువుకోవచ్చు. ఆమె గిట్ట తెలిసిందనుకో కిరాయి రౌడీలను పెట్టి మన ఇద్దరిని చంపేపిస్తుంది. మళ్ళా మనం ఎట్లా చెప్పు? మస్తు భయపడ్డావు. చంపెత్తే చచ్చిపోదాం. ఏమైతుంది? గదేందే? రాజుకు ఉన్నది నేను ఒక్కరే ఒక భార్యను. శరత్ గానికైతే 4-5 పిల్లలు ఉన్నారు మరి. అవునా? తూ పోరి ఒర్రకు.
చెప్పింది తినదు కానీ ఏందో ఏందో ఇంటది. ముందర నోరు మీ దోమలు పోతాయి. ఏంది గిట్ల షాక్ ఇచ్చినావు? నువ్వే గంత షాక్ అవుతున్నావు. నేనెంత షాక్ కావాలి? సరితా దా అమ్మ మా ఇంటికి అని నన్ను పిలుచుకపోయింది. ఆ పిల్లనేమో గట్ల చేస్తుంది. అయినా గట్లాంటి పిల్ల కాదు కదా ఆమె. అంటే ఏందే ఈడు బంటిగాడు మంచోడు కాదంటానవా? ఏ కాదు కానీ బంటిగాడు మంచోడు కాకపోతే నీకు ఆ విషయం ఎందుకు చెప్తాడే కదా? చదువు డిస్టర్బ్ అవుతుందంటే పాపమ్మడు. ఇగో ఇప్పటి నుంచి ఫోన్లు ఎత్తకని చెప్పు బంటిని. ఫోన్లు ఎత్తకపోతే 100 సార్లు ఎత్తందట. ఆయనతో మనం వేసుకుంటుంది కావచ్చు అని భయపడతాడట. అది నిజమేనే. అసలే వాళ్ళ అమ్మ నాన్న లేరు. పిల్ల ఆయనతో మనం వేసుకుంటే మన మీదకి వేస్తుంది. ఏం అచ్చుడో ఏందో. అద్దే నేను రాని అంటే నన్ను తీసుకుపోతుంది. గిట్లుంటాయి కథలు. నువ్వు వస్తే ఏమైందే? మనం బంటిని అయితే తీసుకుపోలేం కదా మనతోటి. బంటిని తీసుకుపోడు కాదే, నేను వాళ్ళ ఇంటికి పోయినందుకు ఆ పిల్ల మా ఇంటికి వచ్చే, లేకపోతే మా ఇంటికి రాకపోవు కదనే. నువ్వే కదా ఓ మా ఇంటికి రాండి మా ఇంటికి రాండి అంటివి. మరి ఆమె రమ్మన్నప్పుడు నేను కూడా రమ్మనకపోతే ఎట్లా పడవుతుంది? నిన్న బయట కలుద్దాం రమ్మన్నదట. గా పని మాత్రం చెయ్యకుండేంది. ఇట్లా చెప్పుకురా గట్లా చెప్పురా అని ఆ ఓడి చెప్పి పంపించిన మావన్ని. నీకేమన్నా పిసలేసిందా అవే? బయటకు పంపుడేంది వాళ్ళిద్దరిని? కిన్ని కథలు నడిపిస్తానవా నేనుకా? ఇగో గివ్వే నాకు నచ్చయ్యే. నువ్వే గిట్లా అంటే ఇక మీ అత్త ఏమంటుంది చెప్పు? మీ ఆడబిడ్డ ఏమంటుంది? ఈ ఆడబిడ్డ అత్త ఏమంటుంది? ఓయమ్మో ఇవన్నీ ఆలోచించనేనే నేను. ఇంకా మా అత్త మా ఆడబిడ్డ వీళ్ళందరూ నన్ను ఏం చేస్తారోనే. అందుకే ఫస్ట్ నేను చెప్పేది నువ్వు, దాని తర్వాత ఏం చేద్దామో ఆలోచించుదాం. ఇదేం కథకొచ్చిందే మనకు? గదే గారనే మరి నా బాధ. దారిన పోయే కంప నూనె ఎత్తున తెచ్చి పెట్టుకున్నట్టు అయింది. అసలు నువ్వేనే మిన్ను 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 అని నాకు పరిచయం చెప్తివి. నేనేడు చేసినే వాళ్ళ అమ్మ చచ్చిపోయింది అనగానే మిన్ను 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 అని నువ్వే మంచిగా మాట్లాడుతీవి. గట్లా కాదే, నా పిల్ల చిన్నది ఇక ఆమెకు తెలియదు. మరి మీ బంటికన్నా తెలియద్దా? బంటి కూడా మంచోడే. ఇప్పుడు ఏం చేద్దామంటావే మరి? ఇంకా అసలుగా తిను. బయట కలుద్దాం అంటే ఏమనకు బంటి, నీకు తెలియదు చిన్నపిల్ల కదా, అట్లా చెప్పు ఇట్లా చెప్పు నచ్చ చెప్పాను పంపిత్తి. మరి చెప్పిండా? ఎప్పుడు ఎక్కడదే ఆడికి పోయి చూస్తాడటీడు. ఆ పిల్ల రానే వచ్చిందట. అంతలోపు ఆ సప్న వాళ్ళ మామ వచ్చేసిండట. ఓ అమ్మో పెద్దనాన్న వచ్చిండా? చూసిండా వీళ్ళిద్దరిని? బంటిగాడు ఇంకా మా దగ్గరికి పోలేదటనే, ఎక్కడనో దూరం ఉండి చూస్తాడు. ఏడు భయపడి వచ్చేసిండట. నాకు భయం అవుతుంది ఇక పిల్లగా ఆయనకి చెప్తే ఎట్లుంటుందని. మనం ఏం చేస్తాం చెప్పు? ఇద్దరు దోస్తులు గిడగుడి ఎమ్ముచ్చట పెడతాండే. ఆ బంటి మిన్ను గురించి అమ్మమ్మ. నీకేమైతుంది సరతా? దాని అత్త ఆడబిడ్డ ఊకుంటుందా? అవునమ్మమ్మ, దీనికేం బాధ లేదు, నాకే బాధ. నాకు బాధ లేదంటారేంది? కథకొచ్చిందే నాతోటి కదా, బంటి నా మరిదేనే. ఇక అట్లా జరిగింది, మీరేం చేస్తారు? నడవని చూద్దాం. బంటి అన్నైతే మాట్లాడకని చెప్పు ఆ పిల్లతోటి. అవునే, ఆ పిల్ల ఎన్నిసార్లు వేయని ఏమన్నా వేయని వాళ్ళ అమ్మ నాన్న చూసుకుంటారు. మనకెందుకు? అస్సలు బంటిని ఫోన్ ఎత్తకని చెప్పు, నేను చెప్తానుండు. 2 ముచ్చట్లాంటివేనే, ఇంకో ముచ్చటేందే? ఇప్పుడే నాకు భయం అవుతుంది. ఇంకో ముచ్చట్నా? ఇంకో ముచ్చటేందే? నాకు తెలియని ముచ్చట. నీకు తెలియదు కాదమ్మమ్మ, అది నీ కొడుకు ముచ్చట్నే. ఏం తెలియనట్టే ఉంటారు, అన్ని ముచ్చట్లేరుకే ఇళ్ళకు. ఏమైంది మా మామకు? చెప్పన్నా అమ్మమ్మ రానికి, నువ్వే చెప్పుకుంటావా? నీ పాపం పాడగాను, నేను దా ముచ్చట ఎందుకు చెప్తానే? చెప్పుకోండి మీరే, నేను పోతా. బో కొడుకునానంగానే పోతా అంటానా? ఏ పోవే పోడి. ఏమైంది? ఎందుకు అట్లా అంటుందామమ్మ? మీ మామకు సెకండ్ సెటప్ ఉందట్నే. ఇంకా విషయం తెలుసు కానీ నిజమేనావే? నిజమే, ఎక్కడనో కాదు, ఈయనే ఉన్నది మన ఊర్లో. మన ఊర్లో ఉన్నదా? ఎవరే ఆమె? నువ్వు చూసినావా ఎప్పుడన్నా? నీకెవరు చెప్పిండ్రు అసలు ఈ విషయం? నా కర్మజోడి ఎట్లుంటుందో. ఈ విషయం ఎవరు చెప్పిండ్రు అనుకుంటున్నావు? నా దోస్తు చెప్పింది. నాకన్నా పెద్ద దోస్తు ఎవలే, నేనెప్పుడు చెప్పినా? చెప్పింది మీ సప్న వాళ్ళ అత్తనే. నువ్వు పెద్దమ్మ చిన్నమ్మ అంటావు చూడు గామె. ఆమెకు తెలిసిందా విషయం? మా అత్తకు కూడా తెలియదు ఇప్పటి వరకు. మరి గంత ఖతర్నాక్ ఉన్నది ఆమె. ఎగ్గి మిన్ను విషయం కనిపెట్టకుండా ఉంటుందా? ఇంతకం ఎవరే మా అత్తకు సవిత ఎవరు? మన ఊర్లో గటు ఉండదు అవే ఇల్లు మూలకు.
అమెరికా నుంచి వచ్చిందని చెప్తా చూడు. కేవతి గామెనా? గా బేబాంటి. బేబాంటి గామెనే. చీ, గమె మా ఇంటికి కూడా వచ్చిందే. చీ అంటవిందే, ఆ మనిషి కాదా? మీ అత్తనే మనిషా? అట్లా కాదే, మా ఇంటికి వచ్చింది. మరి మా అత్తకు తెలియదా? తెలిసే యాక్షన్లు చేస్తాను కావచ్చు, ఎవరికి తెలుసు. ఇంకా మా అత్తకు గమే బెస్ట్ ఫ్రెండ్ అట. ఏం బెస్ట్ ఫ్రెండో ఏమోనే, పిచ్చిలేస్తుంది నాకు. నిజంగా మా మామగాడు ఎంత బిల్డప్ ఇస్తాడే అందరి ముందట. అడి వేసే కథలకి ఇవ్వా. ఏ నువ్వుకుండే ఊకే తుత్తు అనుకుంటా. కాదే, ఎట్లా బిల్డప్ ఇస్తాడు ఇంటికి వచ్చి. ఆయనకి బయట గట్లున్నదని మా అత్తకు వెళ్తే నరికి పోగులు పెడుతుంది. ఏందని సోది ముచ్చట ఊకే. కిమ్మిన్ను విషయం బంటి విషయం ఏమవుతుందని నేను అనుకుంటా ఉంటే ఆ దిక్కుమాల ముచ్చట చెప్తాను. నేను పోతాను ఇక, మా ఆడబిడ్డ వచ్చే టైం అవుతుంది. పో తొందర పోయి వంట అయిపో. నీ అవ్వ, నువ్వు నీ ఆడబిడ్డ అని మా అమ్మ అని అత్త అని కథ. పనుడు పనులు అన్న అయినా కథ. ఫస్ట్ అయితే ఓ, ఈ పనులు అయ్యేసరికి నేను ఉండను టెన్షన్ తోటి వస్తానా. ఏం కాతీయే, శరతన్నకి చెప్పిన వాణి ముచ్చట. ముచ్చట చెప్పినా కానీ కలుసుకోవడానికి బయటకు పోతానని చెప్పలే. తెలితే నన్ను చంపేస్తాడు. మరి రాజుకి చెప్పన్నా అవి ముచ్చట. ఏమోనే అవ్వ, నాకు ఏం తెలియదు, నాకు భయం అవుతుంది. అన్నీ పెట్టేసినావు కదా స్వప్న, ఇంకా 2 గంటలు అయితే నేను బెంగళూరు పోవాలిగా. సురేష్, నువ్వైతే నన్ను మా మమ్మీ దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పినావు. నా టైం ఎక్కడుందే, నువ్వే వెళ్ళు కదా డ్రైవర్ని తీసుకొని. మీ మమ్మీ వినది సురేష్, నువ్వే డ్రాప్ చేసిరా. ఎందుకు పోతున్నావు అంటది. అట్లెందుకు అంటదే, చెప్పి ఓ ఏమన్నది. నువ్వు నన్ను దించుతా అన్నావు, కనీసం చెప్పనన్నా చెప్పు మీ మమ్మీకి, నేనే పోతా. సరే చెప్తుంది. నేను కూడా వస్తా కదా సురేష్. ఆఫీస్ పని మీద పోతున్నా, మళ్ళీ ఎప్పుడన్నా పోదాం. అందరూ మగవాళ్ళు వస్తారు అక్కడికి, మీటింగ్ ఉంటుంది. నువ్వు ఎక్కడుంటావు చెప్పు, మళ్ళీ బోర్ అంటావు. మరి మన ఇద్దరం కలిసి ఎప్పుడు పోదాం? వెళ్దాం, ఇప్పుడు ఈ పని అయిపోయాక మళ్ళీ ఒకసారి పోయేద్దాం. అన్న అట్లనే అంటావు సురేష్, నువ్వు ఒక్కసారి కూడా తీసుకపోవు. హనీమూన్ ట్రిప్ కూడా క్యాన్సిల్ చేసి పెట్టినావు. నేనేం చేసిండే, పోదామనే కదా నేను బుక్ చేసిన. మమ్మీ నువ్వు ఇద్దరు కలిసి ఏం చేసిండ్రో ఏమో. మీ మమ్మీకి అసలు మనం ఎటు పోవద్దనే ఉంటుంది, ఎంజాయ్ చేయొద్దనే ఉంటుంది. ఎందుకు అట్లా అంటవే, అసలు ఫస్ట్ చెప్పిందే మా మమ్మీ, నాకు ఐడియా ఇచ్చిందే మా మమ్మీ. అట్లా ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఏదైనా ఒకటి చేసి క్యాన్సిల్ చేపిస్తుందమ్మే, నీకు తెలియదు. ఏమోనే మీ టార్చరు. సురేష్, డాడీ నేను ఆఫీస్కి వెళ్తున్నారా? బెంగళూరు కానీ రెడీ పెట్టుకున్నావు కదా? పెట్టేసుకున్నా డాడీ, మొత్తం రెడీ. మరి వెళ్ళి ఇంకా నేను వచ్చేసరికి లేట్ అవుతుంది. ఓకేనా? బాయ్ డాడీ. ఏందిరా నువ్వు సురేష్, పెద్దవాళ్ళు వస్తే కనీసం లేచి నిల్చోవడం కూడా తెలీదా? ఏంటి మమ్మీ నువ్వు, డాడీ వస్తే నేను ఎప్పుడైనా లేచి నిల్చున్నానా? అలా అంటున్నావేంటి? నిన్ను కాదురా నేను అన్నది, నీ భార్యని. ప్రొద్దుందాకా ఎవడో ఒకడు వస్తే నేను లేచి నిల్చుంటా. అసలు మామయ్య వస్తే నిల్చోలేనని కాదు, ఇప్పుడు ఈ మేడం గారు వచ్చిండ్రు కదా, నిల్చోలే అని బాధ అవుతుంది. నేను సస్తే నిల్చోను, ఏమన్నా వేసుకొని. ఓకే బేటా, పోనీలే కానీ నువ్వు బెంగళూరు వెళ్తున్నావంటగా డాడీ చెప్పాడు. అవును మమ్మీ, చెప్పిండా డాడీ. నేనే నీకు ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నా. ఇప్పుడు చెప్దామనుకుంటున్నావారా? నీకు అన్నీ ముందే కావాలి ఇన్ఫర్మేషన్. లేదు మమ్మీ, నిన్న కన్ఫర్మ్ లేకుండే, ఈరోజే కన్ఫర్మ్ అయింది. నువ్వు పడుకుంటావని రాలేదు పైకి. ఎన్నింటికి ఫ్లైట్? హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ మమ్మీ. మమ్మీ, స్వప్న కూడా వాళ్ళ ఇంటికి వెళ్తానంటుంది. ఏంటి, మొన్ననే కదా వచ్చింది, మళ్ళీ వెళ్ళడం ఏంటి? ఏ స్వప్న? కాదు మమ్మీ, నేను వెళ్తున్నా కదా, బోర్ కొడుతుంది, దించేయమని చెప్పింది. ఏం బోరు? నువ్వేమన్నా వారం రోజులు వెళ్తున్నావా? 2 రోజులేగా. అయినా స్వప్నని అడుగుతుంటే నువ్వు మాట్లాడతావేంట్రా? చెప్పు స్వప్న, నువ్వు అసలు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? వచ్చి వారమైనా అయిందా కనీసం? అత్తమ్మ అయినా లేకపోతే నేను ఇక్కడ అస్సలు ఉండా. అదేంటి, మరి పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? అత్తగారింట్లో కాకుండా ఇంకెక్కడుంటావు? ఊకే తల్లిగారింటికి వెళ్తే నీకే విలువ తక్కువ. నీకేం తక్కువైంది ఇక్కడ? ఇంటి నిండా పని మనుషులు. పోనీ మమ్మీ, ఈ శ్రావణ మాసం నాన్ వెజ్ కూడా ఉంటుంది కదా, అక్కడికి పోయి తినేస్తుంది. ఏందిరా నీ భార్య అసలు? నాన్ వెజ్ తినకుండా వారం రోజులు కూడా ఉండలేదా? మొన్నే కదా బయట తినేసి వచ్చారు. నాన్ వెజ్ అని కాదత్తమ్మా, సురేష్ లేకపోతే నేను ఇక్కడ ఉండా అంతే. అసలు ఏం పిల్లలు ఏమో ఈ కాలం పిల్లలు ఇలా తయారవుతున్నారు. పోనీ మమ్మీ, ఒక్కసారిగా.
ఇలాగే ఒక్కసారి ఒక్కసారి అని పంపిస్తూ ఉంటే అట్లనే అలవాటు అవుతుందిరా, నీకు తెలియదు. సరే వెళ్ళని. ఇప్పుడే వెళ్తావా వాడు వెళ్ళాక వెళ్తావా? ఇప్పుడే వెళ్తాను అత్తమ్మ. కనీసం వాడు వెళ్ళే వరకైనా ఉండొచ్చుగా. సరే వెళ్ళు, డ్రైవర్ని తీసుకెళ్ళు, డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ అవుతాడు. రాజేశ్వరి. ఏంటి మాధవ్, వెళ్ళలేదా ఇంకా ఆఫీస్కి? లేదు, నీకో విషయం చెప్పాలి, మన మిన్ను గురించి. నిన్ను గురించా? ఏమైందండి? నేను నిన్న పని మీద బయటికి వెళ్ళి వస్తుంటే మిన్ను పార్కులో కనిపించింది. పార్క్లోనా? నిన్న కాలేజ్ ఉంది కదా, కాలేజ్కి వెళ్ళలేదా మిన్ను? లేదు, నేను చూసి స్టన్ అయ్యాను, మిన్ను ఏంటి ఇక్కడ ఉందని. పోరి పార్క్లోకి పోయి ఏం చెప్తుంది కాలేజ్ పోకుండా? అదేంటండి, ఫ్రెండ్స్తో వెళ్ళిందేమో. ఫ్రెండ్స్ లేరు, ఎవరు లేరు, ఒక్కతే కూర్చొనుంది. ఏంటండి మీరు చెప్పేది? మిన్ను అలా ఎందుకు చేస్తుంది? అసలు మిన్నుయేనా మీరు చూసింది? మిన్నుయే, నేను వెళ్ళి తీసుకొచ్చాను ఇంటికి మిన్నుని. రాజేశ్వరి, కాస్త గమనించు పిల్లని, ఏం జరుగుతుందో. ఏమైంది మామయ్య? అది ఏం లేదు, నువ్వు వెళ్తానన్నావుగా, ఇంకా వెళ్ళలేదా? తర్వాత మాట్లాడుకుందామండి, మీరు వెళ్ళండి ఆఫీస్కి, నేను చూసుకుంటాను. ఏ విషయం నాకు చెప్పనియది, ఏ విషయం నాకు తెలియనియది. అది ఏం చేస్తున్నదో ఏమో, దీనికి ఇట్లనే కావాలి. నేను మా ఇంటికి పోతా అన్నప్పుడల్లా ఏదో ఒకటి అంటది, ఒక్కసారి కూడా సంతోషంగా పంపించది. దీనికి ఇట్లనే కావాలి. దానివో ఇంట్లో తీసుకొచ్చుకొని పెట్టుకున్నది, నాకన్నా ఎక్కువ దాన్నే చూసుకుంటుంది. ఇప్పుడు అదే చెప్తుంది దీని సంగతి. బా, నాకైతే ఒక గుడ్ న్యూస్ తెలిసింది పోయే ముందు. ఛీ, నేను ఎంత మంచి ఛాన్స్ మిస్ అయింది. బంటి వస్తాడనుకుంటే అలా చేశాడేంటి? ఎంత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. ఛీ, పెద్ద నాన్న అప్పుడే రావాలా? కానీ బంటి ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఏం జరుగుంటుంది? ఒకసారి నేను వాళ్ళ ఊరికి వెళ్తే? అసలు ఈ విషయం బంటికి కాదు, మా అమ్మకి చెప్పేస్తాను. మా అమ్మే బంటికి నాకు పెళ్లి చేసేస్తుంది. ఏమైంది బంటి, నాతో మాట్లాడట్లేదు? నేను చూడకుండా ఉండలేనని తెలుసు కదా. మిన్ను, మిన్ను. మమ్మీ, ఏం చేస్తున్నా మిన్ను? ఏం లేదు మమ్మీ, ఊరికి అలా ఆలోచిస్తున్నాను, అంటే వాకింగ్ చేస్తున్నాను. ఏంటి మిన్ను నువ్వు ఏదోలా మాట్లాడుతున్నావేంటి? ఏం లేదు మమ్మీ. సరే, నిన్న కాలేజ్కి వెళ్ళావా? వెళ్ళాను. నిజం చెప్పు మిన్ను, వెళ్ళావా లేదా? వెళ్ళాను మమ్మీ, కానీ ఈవినింగ్ అలా కాసేపు పార్క్లో కూర్చుందామని వెళ్ళాను మమ్మీ. పెద్ద నాన్న వచ్చి తీసుకొచ్చేశాడు. అదేంటి మిన్ను, ఒక్కదానివే పార్క్లో ఏం చేస్తున్నావు? ఫ్రెండ్స్ ఉన్నారా? అంటే మమ్మీ ఫ్రెండ్స్ ఉండే, వాళ్ళు వెళ్ళిపోయారు. నేను కూడా వెళ్దాం అనుకునే టైంకి పెద్ద నాన్న వచ్చాడు. అలా ఒంటరిగా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళొద్దు మిన్ను. పెద్ద నాన్న ఎంత కంగారు పడ్డారో తెలుసా? ఏంటి మమ్మీ నువ్వు, నేను పెద్దగా అయిపోయాను, పార్క్కి వెళ్తే ఏంటి? అలా అనకు మిన్ను, ఆడపిల్లలు ఒంటరిగా వెళ్తే సేఫ్ లేదు ఇక్కడ. ఈ రోజులు మంచి లేవు మిన్ను. సరే మమ్మీ, నీకు చెప్పే వెళ్తానులే. నాకు చెప్పడం కాదు మిన్ను, ఒంటరిగా వెళ్ళొద్దు. నీకు ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తే నాకు చెప్పు, ఇద్దరం వెళ్దాం. మమ్మీకి ఈ విషయం చెప్పేనా? కోపడుతుందా? చెప్పేస్తాను. మమ్మీ, నీకో విషయం చెప్పాలి మమ్మీ. ఏంటి మిన్ను, చెప్పు. మమ్మీ అది అక్కడ. ఎక్కడ? ఏమైంది? మమ్మీ, సరితక్క వాళ్ళ ఇంట్లో. సరితక్క ఫోన్ చేసింది మిన్ను, గుర్తు చేసింది కూడా నిన్ను బాగా చదువుతుందా అని. చదువుతున్నాను మమ్మీ. మళ్ళీ ఎప్పుడైనా హాలిడేస్ వస్తే వెళ్దాంలే, సరేనా? హాల్లోకి వెళ్ళి కూర్చుందాం పదా మిన్ను. వద్దు మమ్మీ, స్వప్న వదిన ఉంటుంది, టీవీ చూస్తుంది. లేదు మిన్ను, అన్నయ్య బెంగళూరు వెళ్తున్నాడు, స్వప్న వదిన వాళ్ళ ఇంటికి వెళ్తుంది. మన ఇద్దరమే ఉంటాం 2 రోజులు, పదా. ఏంటి మమ్మీ, స్వప్న వదిన వాళ్ళ ఊరికి వెళ్తుందా? మనం కూడా వెళ్దాం మమ్మీ. ఏంటి మిన్ను నువ్వు, స్వప్న వదినకే సిగ్గు లేకుండా వెళ్తోంది. ఇప్పటిదాకా తిట్టొచ్చాను, ఇంకా మనం కూడా వెళ్దామంటావేంటి? వాళ్ళు ఏమనుకుంటారు, మొన్నే కదా వెళ్ళాం. మమ్మీ ప్లీజ్ మమ్మీ, నువ్వు రాకపోతే నేను ఒక్కదాన్ని వెళ్తాను. నేను చెప్పేది విను, నీకు హాలిడేస్ వచ్చాక వెళ్దాం. కాలేజ్ ఉన్నప్పుడు ఎలా వెళ్తావు? సరే మమ్మీ, కిందికి వెళ్దాం పదా, నేను బుక్స్ తీసుకొని వస్తాను. సరే, తొందరరా మిన్ను.
ఛీ, స్వప్న వదినతో నేను వెళ్తే ఎంత బాగుండును. అయినా మమ్మీకి విషయం చెప్దామంటే ఇంత భయం వేస్తుంది ఏంటి? మమ్మీ అసలు అర్థం చేసుకుంటుందో లేదో ఇంత భయపడుతున్నాను. లేదు, మమ్మీ ఏమనదు. ఎప్పుడైనా మమ్మీకి చెప్పేస్తాను. లా 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 లా. అమ్మో, ఇదేంద్రో పాటలు తెగ పాడుతుంది. ప్రొద్దున తిన్నది ఇంకా అరగనట్టుంది. అత్తయ్య లల్లల్లల్లా. ఎటువైనవే రానిదానా నీ రాని మొఖం అంగడి పోను. ఏటు లేదత్తమ్మా, సరిత వాళ్ళ ఇంటికి పోయి వచ్చిన. ఏమన్నంటే సరిత 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 అని దీర్ఘాలు తిట్టవేందే? ఊకదే పనా నీకు మంది ఇంటికి పోవుడు ముచ్చట్లు పెట్టుడు? ఏ కాదత్తమ్మా, స్వప్న వస్తుందన్నారు కదా, ఇక బోటి కూరల మసాలా మొన్న మంచిగా చేసింది, ఎట్లా చేసినవే అని అడుగుదామని పోయినా. అబ్బో అవునావే, అమ్మాయి ఎత్తుందా గది సరిత? సూపర్ చేస్తుంది అత్తమ్మా, నాకన్నా మంచిగా చేస్తుంది. గందుకే స్వప్నకి ఇష్టం కదా, ఎట్లా చేస్తుందా అని అడుగుదామని పోయినా. చేయి ఇవాళ బోటి కూర చేయి. ఎంత సంతోషంగా ఉన్నది ఇది. దీని గిట్ట మా మామగారి విషయం తెలిసిందో ఏం చెప్తావోనే అత్త. ఏందే కటింగ్లు ఇస్తున్నావు ఈ మధ్య బాగా? ఏం లేదత్తమ్మా, నేనేం కటింగ్లు ఇచ్చిన? నా బిడ్డ అత్తంది కమ్మగా కుమ్మగా అండి పెట్టు. నేను కూడా తినక మస్తు రోజులైతుంది. ఏం తినకత్తమ్మా? కౌసులు ఫెషల్ తినక. మొన్న ఆదివారం రోజు మటన్ తెస్తే మింగితివేనే, ఒక్క పూటలో 1/2 కిలో మటన్ మింగింది ఒక్కతే. సరే అత్తమ్మా చేస్తా. అమ్మో, దీని గిట్ట మిన్ను బంటి విషయం తెలిస్తే నన్ను ఏం చేస్తారో ఇద్దరు తల్లి బిడ్డలు కలిసి. ఆ చిన్నమ్మ నాన్న ఎంత రియాక్ట్ అవుతుందో తెలియదు కానీ వీళ్ళు మాత్రం నన్ను ఆడిపోసుకుంటారు. దేవుడా తెలియని అకిళ్ళకు. మళ్ళా గడ్డెట్టు పోతానవే నడువు ఇంట్లకు. పోతున్నా అత్తమ్మ పోతున్నా. మీకేమన్నా ఇష్టమైన వంటలు ఉన్నాయా చెప్పండి, చేసి పెడతా. నువ్వైతే ఫస్ట్ నా బిడ్డకి వేసి పెట్టు, తర్వాత నాకు వేసావు. ఇది ఆడత్తమ్మా, ఊకి స్వప్నకి ఏమంటారు? పాపం మీరు ఏం తినరు. మీకేమన్నా ఇష్టం ఉంటే చెప్పండి, అండి పెడతా. అబ్బో ఇవాళ నా మీద బాగానే ప్రేమ ఉట్టుకొస్తాంది ఏందే నీకు? ఏమన్నా సినిమా గిట్ట పోతామని ప్లానింగ్ వేసినవేంది ఇవాళ? మీకు చెప్పకుండా నేను ఏ సినిమాకి పోతామ్మా? ఎటు పోను, ఇంట్లోనే ఉంటా. మరేందో తేడా కనబడుతుంది నువ్వు మాట్లాడుతూ ఉంటే. ఏం తేడా ఉంటుంది అత్తమ్మా? స్వప్న వస్తుందని కొంచెం సంతోషం అవుతుంది. ఎవలకు? నీకా? ఎప్పుడు స్వప్నత్తరి అంటలు చేసుడని ఏడతావు కదనే, ఇవాళ ఏం గిట్ల అంటాను? ఏ ఊకొని రత్తమ్మా, నేనెప్పుడు గట్లన్నా? స్వప్న అన్నా మీరన్నా నాకు మస్తు ఇష్టం. మీరు కాకపోతే ఎవరున్నారు నాకు? రాజు ప్రొద్దున పోతాడు, ఎప్పుడో సాయంత్రం వస్తాడు. మనమే కదా కలిసి ఉండేది. అబ్బా నీకు గిన్ని రోజుల జ్ఞానం వచ్చిందా? అవే ఎంతో ఉన్నది కానీ సంగతి. నేను చూస్తూనే ఉన్నా. రాజుగాడు అటు పోగానే నువ్వు ఇటు ఉరికినావు సరితింటికి. ఏదో ఉంటేనే గట్లా చేస్తావు. చెప్తున్నా కదత్తమ్మా, బోటి కూర నేర్చుకోవడానికి పోయినా అని. వాళ్ళు ఏమండుకున్నారే ఇవాళ సరిత వాళ్ళు? ఏమో అత్తమ్మా, నేను అడగలే. దీనికి ఇంట్లో చేసినవి చాలయి, పక్కింటి వాళ్ళు ఏమండుకున్నారో కూడా కావాలి. అదే పొద్దుగలిసింది ఏదో కమ్మటి వాసన వస్తుంది, ఇక సరితనే చేస్తుంది అనుకున్నా. పందికి బురద వాసన గట్లే ఉంటుంది కమ్మగా. ఏమో అత్తమ్మా, నాకైతే రాలేదు మరి. ఇక చిన్నప్పటి సంది నువ్వు గసొంటి ఇంట్లో పెరిగితివి, ఇక్కడేమన్నా కౌసు నీసులు అండుకున్నారా ఏమి ఇంట్లో? ఇక నీకు ఆసనలు ఎట్లా తెలుస్తాయి? ఎట్లా కమ్మటి అండుకుంటేనే వాసన వస్తుంది. చిన్నప్పటి నుంచి నా బిడ్డను మొత్తం కమ్మటి ఆసనలనే పెంచిన. అది ఏది అడుగుతారు ఇచ్చుడు, చేతికి అందించిన నేను అన్నీ. అందుకే కావచ్చు అది 4 రోజులకు ఒకసారి ఇక్కడికి వస్తా అంటది. ఇదే పెద్ద మహారాణి, దీని ఇంట్లోనే కౌసుంటుంది. ఇక ఎవరింట్లో వండుకోరు, వాళ్ళందరూ వేస్ట్. ఇదే గ్రేటు అని దీని ఫీలింగు. అమ్మో, నేనైతే మంచిగా ఉండాలి వీళ్ళతోటి. అన్నత్తమ్మా, మామ ఎటు పోయిండు? మామ ఎటు పోయిండో నాకేం తెలిసే. ఏటో పని మీద పోతాడు. పైసలు కావద్దా ఇంట్లోకు? పైసలు సంపాదించడానికి పోతాడు. అయ్యో, ఈ వయసులో ఎందుకు అత్తమ్మా మామ ఎక్స్ట్రామా? రాజుండనే ఉండే, సంపాదించింది చాలదా ఇప్పటి వరకు? ఏం చెప్తే ఇంటే అడే మామ, నువ్వు ఓటు వేసి చెప్పడానికి అంటాడు నన్ను.
కాదత్తమ్మా పాపం రోజు పోతాడు కదా ఈ టైంకు. మామని బాగా అలవరిస్తానవేందేమో. అవునత్తమ్మా, మీకు ఊర్లో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఊరోళ్ళు అందరు తెలిసిన వాళ్ళేనా, మళ్ళా తెలుసుడేందే? కాదత్తమ్మా, ఎవరన్నా దోస్తులు ఉన్నారా ఈ ఊర్లో అని. పిసగిట్టలు వేసిందా అవే నీకు? నేను పుట్టిన ఊర్లో ఎందుకుండరు, అందరు తెలిసిన వాళ్ళే ఉన్నారు. అంటే అత్తమ్మ ఎవరి పిల్లలన్నా అమెరికాలో ఉన్నారా? ఎందుకు అడుగుతున్నావు నన్ను? ఏం అడుగుతున్నావు? ఇంకా పోలీసు వాడు వచ్చి ఎంక్వైరీ చేసినట్టు అడుగుతున్నావేందే? అయ్యో గట్ల కాదత్తమ్మా, నాకు ఒక దోస్తున్నది, అది అమెరికాలో ఉంటుంది. వాళ్ళ అమ్మ మా ఊర్లోనే ఉంటుంది. అయితే ఏమన్నా పంపించడానికి ఎవరన్నా పోయేటోళ్ళు ఉంటే పంపుతారట కదా. ఇక అమెరికాకు పోయేటోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇచ్చి పంపుతా అని చూస్తాండి. మీకు గిట్ట తెలుసా అని అడుగుతాన్నా. ఎవరు ఉన్నారే గిడ? ఇంకా అమెరికా బేబీ ఒకతేనా దోస్తు, అయినా గది ఎందుకు పోతుంది అమెరికాకు? ఎవరత్తమ్మా? అమెరికా బేబీయా? ఎవరు? అయ్యో కొత్తగా అడుగుతావేందే? మొన్న వచ్చినప్పుడు నా పక్క గుసబెట్టుకోలేనా? ఇట్లా పసుపచ్చ జుట్టు, పెద్ద జుట్టు ఉంటుంది గామె. గుర్తొచ్చింది అత్తమ్మ, గుర్తొచ్చింది. ఆమె ఇదే ఊరా? ఇదే ఊరు కాకపోతే పక్క ఊరు అయితే నేను గా నుంచి పిలుచుకొస్తానే కిట్టి పార్టీకి. ఇదే ఊరు వాళ్ళది. సొంత ఇల్లు ఉందా అత్తమ్మ ఇక్కడ వాళ్ళకు? ఏమో ఇక ఊటైతే ఇల్లు ఉన్నట్టున్నది, సొంత ఇల్లే కావచ్చు. ఇక వాళ్ళ కొడుకు అమెరికాలో ఉంటాడే, అన్న ఒకటి ఒకటి పంపిస్తా ఉంటాడు ఇక పైసలు అవి ఇవి. అవునా అత్తమ్మ, వాళ్ళ ఆయన లేడా మరి? ఏమోనే, ఒకసారి దాని మొగుని గురించి అడిగినా. ఏమన్నదత్తమ్మ? నీకెందుకేనా దోస్తు మీద గంత ఎగ్జైట్మెంట్ అవుతుంది? పోనాడు నేను చెప్పపో. అయ్యో అత్తమ్మ చెప్పుండ్రి, ఈయన బుద్ధి అవుతుంది, స్టోరీ మంచిగా ఉన్నది. నీకు మంచిగా అనిపిస్తుందని నేను చెప్పన్నా అవే ఊరుకుంటా. ఏమో ఉన్నదట కానీ అది రెండో పెళ్ళామట. అవ్వా అవునా అత్తమ్మ? ఈమె రెండో పెళ్ళామా? ఆమె రెండో పెళ్ళామా? ఈమె ఆమెందే, ఈ బేబే రెండో పెళ్ళాం. అయ్యో అత్తమ్మ, రెండో పెళ్ళామా ఈమె? మరి మొదటి పెళ్ళాం ఏడుంది? చచ్చిపోయిందట్నా? చచ్చిపోయిందని ఏం చెప్పలే కానీ ఏమోనే ఇక బతికే ఉన్నది కావచ్చు. మరి గీమెను ఎందుకు వేసుకున్నాడట అత్తమ్మ కానీ? పాపం బట్టి ఆమె జీవితం వేస్ట్ కదా. ఎందుకు వేస్ట్ అవుతుంది? మంచిగా చేస్తాడు, అనుభవిస్తాడు, ఇంకేంటి? కాదత్తమ్మా, మరి మొదటి భార్య ఉండగా గీమెను ఎందుకు వేసుకున్నాడు? అదేవతో ఏమో దాన్ని నోట్లే మన పోయని. ఓ అవులే ముఖబ్దానా, అదేవతో కాదే నువ్వేనే. దాని ముఖం అంగడ పోతే అదేవతో కానీ ఇక దాని మీద మోజులేనట్టున్న దానికి, దాన్ని పట్టిండు. అయ్యో గట్ల లేకపోతే పెళ్ళెట్లా చేసుకుంటారు అత్తమ్మ? అన్యాయం కాదా పెద్ద భార్యకు? కొందరు గట్లే ఉండి పాడైతారే, మొగుడిని టార్చర్ పెడతారు బాగా. మంచిగా చూసుకోవాలి కదా, మొగుడు వస్తే తిండి పెట్టాలి, అన్ని సుఖాలు ఇవ్వాలి. ఇక యువతన్నా ఇవ్వకపోతే గట్లనే అది ఇంకో దాన్ని వేసుకుంటాడు. ఇంతకీ మొదటి పెళ్ళం మంచిది కాదంటారా? మంచిదా దాని బొందన? అది చక్కగా చస్తే ఆడి ఇంకో దాన్ని ఎందుకు పడతాడు? అది ఎట్లా మునిగిందో ఏమో. ఓ వేస్ట్ దానా, నిన్ను నువ్వే తిట్టుకుంటానవే. దీనికి ఆ విషయం తెలిస్తే గుండెలు పలికి చత్తది కావచ్చు. ఇది కరెక్టే అత్తమ్మా, అదో పెద్ద వేస్ట్ మొక్కదే ఉన్నట్టున్నది కదా మొదటి భార్య. మరి వేస్టే ఉంటారు. నా దోస్తు మస్తు బెస్ట్, మస్తు మంచిది అత్తమ్మ నీ దోస్తు. ఓ నేనంటే మస్తు ఇష్టం దానికి. నా ఫ్రెండు నీ బోడి గుండేం కాదు, దాన్ని ఏందో బాగా బాకరిస్తుంది. అది దీని కొంపకే కొల్లేరైందని తెలిస్తే సచ్చి ఊరుకుంటుంది ఇది. అయినా ఆయనకేం పోయే కాలమో, ఒక పిల్లంతోటే చస్తాడు. ఇద్దరిద్దరిని వేసుకొని ఏం ఎలగ పెడతారో ఏమో. అవునే, ఇలా రేపు అది కరెక్టే. ఒంటి దాన్ని ఒక్కదాన్ని పోషించడానికే చస్తాడు. ఇద్దరు ముగ్గురిని వేసుకొని వాళ్ళెట్లా పోషిస్తారో ఏందో. వేసిన కొడుకులు వత్తమ్మా, కొందరు ఇంట్లోన్నోళ్ళ మీద ఏందో ప్రతాపం చూపిస్తారు, బయట కొయ్యాలి చేసేటి ఇట్లాంటివి ఉంటాయి. ఏవోంటియే వాళ్ళ గురించి మనకెందుకు? కాదత్తమ్మా, మరి ఆ అమెరికా కొడుకు వస్తాడా ఎప్పుడన్నా ఇంటికి? ఓహో ఇప్పటి వరకు అయితే ఒక్కసారి రాలే, కానీ దానికి అన్ని ఐటమ్స్ మంచిగానే పంపుతాడు.
హ్మ్, మరి ఈమెమంటది? మొదటి భార్య మంచిదే అంటదా? ఇంకా మొదటి భార్య మంచిదని అవుతాను అంట అదే, అది ఎప్పుడెప్పుడు చస్తుందా అని చూస్తుంది ఇది. అవునా అత్తమ్మ? మరి అది చస్తే మంచి ఇది పోయి ఇంట్లో ఉండొచ్చు కదా అట్లా. మరి మీకేమనిపిస్తుంది అత్తమ్మ? నాకు కూడా అది మొదటి భార్య తొందర చావన్నానే ఉన్నది. సత్తే నా దోస్తుకు మంచిగా ఉంటుంది ఇక. అయ్యో గట్లా అంటాండేంది అత్తమ్మ? ఆమె మంచిది కావచ్చు పాపం. దాని బాగుందా మంచిది? మంచిది కాదు మన కాదు, దాన్ని నేను ఎప్పుడు చూడలే కానీ అది మంచిది కాదు అంతే ఇక. మమ్మీ వచ్చిందిరో సూర్పనక. హాయ్ స్వప్న, బాగున్నావా? ఏదో ఉన్నా వదినా. ఏమైందే పందిదానా? పోయి 2 రోజులన్నా కాలే. ఏమో అయినా ఏమో ఉన్నా అనబడుతుంది. దాన్ని గానే నిల్చోబెట్టి మాట్లాడిస్తావేందే? లోపలికి తీసుకురా. తీసుకొస్తా. దానికి నడుసుడు శాత కాదాయే, నేను పట్టుకొని తీసుకురావన్నాయే, మంగళారతి పట్టుకొని. దా స్వప్న లోపలికి రా. అన్నయ్యకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా మమ్మీ నేను. ఎందుకు బిడ్డ? వచ్చి తీసుకుపోతాడేమో అనుకున్నా. అయ్యో నువ్వు కార్లు వస్తా అంటివి కదా బిడ్డ, అందుకే పంపించలే అన్నయ్యను. ఆడు నిన్ననే ఏటో పోయిండే. ఈ పాస్ వన్లది వారానికి 10 సార్లు వస్తుంది. వారానికి ఉండేది 7 రోజులే. ఇది వచ్చినప్పుడల్లా నా మొగుడు పోయి తీసుకురావన్నట దీన్ని. నేను హారతి పళ్ళం పట్టన్నట్టు. ఈడ మంచిగా ఉన్నారే మీరు. ఇక డ్రైవర్ని తీసుకొని వచ్చిన ఏం చేసుడు? ఏమన్నా పంపిందా బిడ్డ నీ అత్త? నీ అమ్మ నువ్వు పంపనే దానికి, ఆమె నీకు పంపుడు కాదు. అయినా పోయి 2 రోజులు కూడా కాలే. 2 రోజులకి దీనికి ఎక్స్పెక్టేషన్స్ మళ్ళా. ఏం పంపుతుంది మమ్మీ? ఏం పంపలే. నేను పోతా అంటే చచ్చిపోయినట్టు యేసుడు. దా బిడ్డ దాడ కూసో, ఎండలో పడి వచ్చినావు. కూసోబెట్టుకో మీద కూసోబెట్టుకొని పాలు ఇవి తాగుతుంది. మమ్మీ నాకు కాఫీ. అయ్యో దీని రాని ముఖం అంగడ పోను. అది వచ్చి ఎంతసేపు అయిందన్న బిడ్డ వచ్చి, ఇంకా కాఫీ ఎట్టనే లేవా? పెట్టినా అత్తమ్మ పెట్టినా, పాలు పొయ్యి మీద పెట్టే ఉంచిన, పోసుకొని వచ్చుడే ఇక. వడవేయమంటారా చెప్పుండ్రి, నోట్లోనే వడవొత్తా. 0 లీటర్ పాలు, తర్వాత ఇంత కాఫీ పొడి చక్కెర ఎత్తా, పుక్కులు ఇచ్చి మింగుండ్రి. నీకేడా అవుతుంది వచ్చా? నాకు కూడా దేపోయే. నేను తెస్తా అత్తమ్మ. ఇక స్వప్న తాగుతా, మీరు తాగకుండా ఉంటారా కానీ. అయితే ఏమన్నది బిడ్డ? మస్తు లొల్లి పెట్టుకున్నది అవే నువ్వు వచ్చేటప్పుడు. అవును మమ్మీ, అసలు నేను అంటేనే పడది. ఏమైనా వాళ్ళ బిడ్డను పట్టుకొని కూర్చుంటుంది. ఏవల్నేక చిన్న పోరినా? అవునే మమ్మీ, అమ్మిని పోరిని పట్టుకొని కూర్చుంటుంది 24 గంటలు. అమ్మో, బిన్నుని 24 గంటలు పట్టుకొని కూర్చుంటుందట. ఆమెకు అంత ఇష్టం మిన్నంటే. ఆ పిల్లకి ఇట్లాంటి వేషాలు ఎత్తందాలు తెలిస్తే ఏమవుతుందో ఏమో. దానాద పోరిని పట్టుకొని మీ అత్తకేందే బాగా. సురేష్ కూడా గట్లే చేస్తాడా? సురేష్ మంచిగానే ఉంటాడు కానీ ఈమెనే బాగా. నాకు ఉన్న పిల్లకు మస్తు డిఫరెన్స్ చూపిస్తుంది. మీ అవ్వ నీకు నాకే గింత డిఫరెన్స్ చూపిస్తే ఏం లేదు, ఒక చిన్న పోరికి వచ్చిందా అవిగా. ఎప్పుడు చూడు మిన్ను మిన్ను మిన్ను. మమ్మీ, ఆ మిన్ను గురించి ఒక పెద్ద విషయం తెలిసిందే నాకు. ఓరు నాయను, నాకు భయం అవుతుంది. నేను పోతా నుంచి. ఏం తెలిసిందో ఏమో దీనికి. ఆ విషయం తెలిసింది ఏంది ఇంట్లో? ఏ విషయమో ఏమో, వెళ్ళగిందాం. ఆ సరిత పొరికి చెప్పాలి. ఏ విషయం బిడ్డ? ఆ పొరిగిట్టే వాళ్ళ ప్రేమించుతుందా? అబ్బా, కరెక్ట్ గెస్ చేసినావు మమ్మీ. ఎవరిని ప్రేమించుతుంది? దీనికి గట్లే కావాలి, మీ అత్తకు రోగం తిరగాలి. ఏమో తెలియదు మమ్మీ, కానీ ఏమైనా కాలేజీ విడిచిపెట్టి పార్కులో పొంట తిరుగుతుందట. పార్కులో పొంట తిరుగుతుందా? అంటే ఖచ్చితంగా ప్రేమనే. ఎవరినన్నా ప్రేమిస్తేనే గట్లా చేస్తారు పోరగాళ్ళు. మంచిగా మమ్మీ, అది పార్కులలో తిరుగుతుంది, నువ్వేం చేస్తున్నావని మా మామ తిట్టిండు ప్రొద్దున. అది ఎవరినో ఒకరిని పట్టుకొని లేచిపోయి పెళ్లి చేసుకోవాలి. మీ అత్తకు రోగం తిరుగుతుంది. ఇక ఊరోళ్ళందరూ తూ అని ఉంచుతారు, ఇక పిల్లని చూసుకొని రాదని. అబ్బా మమ్మీ, ఆ రోజు ఎప్పుడు వస్తుందో కానీ నాకైతే పెద్ద సినిమానే. ఇక అత్తది ఆగు. మీ అత్త రోగం తిప్పేటోళ్ళు ఎవరు లేరు అనుకున్నాం కానీ కాపోరి మంచిగా ఉన్నది. అమ్మో, ఏందిరా దేవుడా, ఇట్లా చేసినవేంది దేవుడా? వాళ్ళ అమ్మకి చెప్పింది ఏందా పిల్ల? ఈ సప్నకి ఎట్లా తెలిసింది? ఆ పోరేటన్నా లేచిపోతేనే అప్పుడు తూ అని ఉంచుతారు దాన్ని నోట్లే.
ఇట్లనే అంటారు వేస్ట్ గాళ్ళు, అంటే వాళ్ళకి ఇంకెక్కువ మండుతుంది. ఇదంతా నేను చేసుడికే అని మళ్ళీ నా మీద పెడతారు. ఎట్లున్నది దోస్తులు వీడియో? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్లో ఎట్లుందో చెప్పండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఏమవుతుందో ఏమో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.